ఆంధ్రప్రదేశ్ ఇవాళ కొత్తది కాదు, సుదీర్ఘకాలం నుంచి ఉంది. కానీ మన రికార్డులు ఇప్పుడు మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే విభజన తర్వాత విభజనకు ముందు అన్నటువంటి కాన్సెప్టులు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ప్రతిదీ ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి ఇంకా సెటరైట్ కానటువంటి. దేశవ్యాప్తంగా బెస్ట్ కాలేజీలు ఏ ఏ రాష్ట్రాల్లో ఎన్ని ఉన్నాయి అన్నటువంటి NIRF కేంద్ర ప్రభుత్వ సంస్థ ర్యాంకింగ్స్ ఇచ్చింది. ఇందులో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 3 కళాశాలలు బెస్ట్ కాలేజీలుగా తేలినాయి. దీంతో పోల్చుకుంటే తెలంగాణలో 4, అంటే ఒకప్పటి లెక్క చూస్తే ఉమ్మడి రాష్ట్రంలో అయితే బెటర్ 7 కింద వస్తుంది. దేశవ్యాప్తంగా హయ్యెస్ట్ బెస్ట్ కాలేజీలోనే తమిళనాడు 18 ఉన్నాయట. సెకండ్ ప్లేస్ మహారాష్ట్ర 11, ఉత్తరప్రదేశ్ 8, ఢిల్లీ 7, కర్ణాటక 6, వెస్ట్ బెంగాల్ 6, పంజాబ్ 6, తెలంగాణ 4, కేరళ 4, రాజస్థాన్ 4, ఉత్తరాఖండ్ 4, ఆంధ్రప్రదేశ్ 3, ఒరిస్సా 3, అస్సాం 3, హిమాచల్ ప్రదేశ్ 2, మధ్యప్రదేశ్ 2, జమ్మూ అండ్ కాశ్మీర్ 2, గుజరాత్ 2, బీహార్ 2, జార్ఖండ్ 1, పాండిచ్చేరి 1, చండీగఢ్ 1. ఇప్పుడు చంద్రబాబు గారు దీని మీద దృష్టి సారించాల్సి ఉంది. ఎందుకంటే యూనివర్సిటీలు విట్లు SRMలు ఇట్లాంటివి రావడం ఒక ఎత్తు, బెస్ట్ కాలేజీల కోసం కూడా మన రాష్ట్రం వదిలి ఆయా రాష్ట్రాలకు వెళ్ళేటటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆలోచించాల్సినటువంటి అంశం.